నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన జలపాతం ధారావాహిక నుండి 11వ భాగం వినేద్దామండి. గురు, కొంప మునిగేట్టుంది. రమతో నా పెళ్ళయ్యేలా లేదు. ఫోన్లో చాలా దిగులుగా పలికింది గణపతి కంఠం. అది చటుక్కున లేచి కూర్చున్నాడు అమరేంద్ర. వాళ్ళు వచ్చి మీ బామ్మతో మాట్లాడారన్నావు కదా అన్నాడు. అవును, ఆ మాట్లాడటమే కొంప ముంచింది. మా బామ్మే పెద్ద తంపటం పెట్టింది. మా గణపాయికి ఏం తక్కువ, 1,00,000 రూపాయలు కట్నం ఇస్తేనే చేసుకుంటామని కారాఖండిగా చెప్పేసింది. వాళ్ళు చేతులెత్తేసి వెళ్ళిపోయారు. రాత్రి రామ నన్ను ఒంటరిగా రోడ్డు మీద పట్టుకొని దులిపేసింది. నేను మీ బామ్మతో మాట్లాడేదా? ఆ ముసలి రాక్షసి ఎవ్వరి మాట వినదు అన్నాడు గణపతి దిగులుగా. నాన్నకు ఫోన్ చెయ్యి. కాదు, బామ్మతో మాట్లాడాలి అంటే కాస్త ధైర్యంగా మాట్లాడేది నేనే. ఇక నా జీవితం ఇంతే, నేను బ్రహ్మచారిగా చచ్చిపోవలసిందే దిగులుగా నీరసంగా అన్నాడు గణపతి. అరే డోంట్ వర్రీ, నువ్వు దిగులు పడకు. అంతగా అయితే నేను రమతో మాట్లాడి ఆ డబ్బును నేనే ఇచ్చి వాళ్ళ ద్వారా మీ బామ్మకు అందేలా చేస్తాను కదా అన్నాడు. రమ కట్నం తీసుకునేవాడిని పెళ్లి చేసుకోనని శపథం పట్టిందిట. కనుక నీ రహస్యపు పనులు, బాహాటపు పనులు అయ్యే పనులు కాదు. తర్వాత గణపతి మాట్లాడలేకపోయాడు కొద్ది క్షణాల వరకు. సరే, పరిష్కారం ఏదో ఒకటి చూద్దాము, నువ్వు అనవసరంగా గాబరా పడబోకు అనునయంగా అన్నాడు అమరేంద్ర. అది కాదురా, నేను చెప్పింది తప్పని ఇప్పుడు అనిపిస్తోంది. స్వామీజీ చెప్పింది తూచ పాటించకపోవటమే ఈ అనర్థానికి కారణమై ఉంటుంది అనుకుంటున్నాను. ఏం చేశావు? స్వామీజీ మాట రావటంతో అమరేంద్రకు ఏం మాట్లాడాలో అర్థం కానట్టు ఉండిపోయాడు ఆ ప్రశ్న వేసి. ఆయన కొబ్బరి నీళ్లతోటే మండలం పాటు ఉపవాస దీక్ష పాటించమన్నాడా? కొబ్బరికాయలో నీళ్లు తాగుతున్నప్పుడు కొబ్బరి తింటే ఏమైందిలే అన్నట్టుగా కొబ్బరి కూడా తినేశాను, అదే దెబ్బ కొట్టి ఉండొచ్చు. అమరేంద్ర మౌనంగా ఉండిపోయాడు. నేను రేపటి నుంచి మళ్ళీ ఒట్టి కొబ్బరి నీళ్లతోన దీక్ష ప్రారంభించి మండలం పాటు ఖచ్చితంగా ఆచరిస్తాను అన్నాడు గణపతి 2 పిడికిళ్ళు బిగించి చేతులుపుతూ. తల నిండా స్నానం చేసి పొడువాటి తడి జుట్టు చివర చిన్న ముడి వేసుకుని వచ్చిన దుర్గను చూస్తే, శుక్రవారం మహాలక్ష్మి, ఈరోజు పెసరట్టేనా అన్నాడు ఎగతాళిగా. ఆహా, పూజ చేసుకున్నాక అట్లు వేస్తాను, కాసేపు విశ్రాంతి తీసుకోండి. అవును, పేపర్ తెప్పిస్తే కాస్త ప్రపంచం ఎలా తిరుగుతుందో కూడా చూడొచ్చు కదా. ఎంతసేపు మనం ఒకళ్ళ ముఖం ఒకళ్ళని చూసుకుంటూ కూర్చుంటే బోరు కొట్టడం లేదు అంది. నా కన్నులకు పండుగ నువ్వే, నీ మొహమే నాకు 1000 పేపర్ల పెట్టు. త్వరగా పూజ ముగించి ఇలా రా బంగారు తల్లి, నువ్వు నా పక్కన ఉండగా నాకు కాలక్షేపానికి కోదమేమిటి అన్నాడు అమరేంద్ర. ఇంతలో బెల్ మోగింది గణగణ. తలుపు తీయి అన్నాడు తలుపు వంక చూస్తూ. ఏమో బాబు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వచ్చారేమో, మధ్యలో నేనెందుకు, మీరే తీయండి, నేను లోపలికి వెళ్తాను అంది. నాకు తెలిసిన వాళ్ళ ఎవ్వరికీ నేను ఇక్కడ ఉన్నట్లు తెలియదు, ఒక్క గణపతికి తప్ప. మనిద్దరికి తెలియని వాళ్ళే ఎవరో వచ్చి ఉంటారు. ఈ అపార్ట్మెంట్స్ నుంచే ఏ పేరెంట్ అనుకో నిన్ను పిలవటానికి తీయి అన్నాడు లేవకుండానే అమరేంద్ర. దుర్గ ముందుకు వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా తన వయసులోనే ఉన్న ఓ యువతి. ఆమె ఎవరో అర్థం కానట్లుగా కళ్ళు చిట్లించింది. వెనగ్గా సోఫాలో కూర్చుని దుర్గ పక్క నుంచి తలుపు బయటకు చూస్తున్న అమరేంద్ర ఆమెను చూస్తూనే శరీరంలో రక్తం అంతా గడ్డకట్టుకుపోయినట్టుగా బిగుసుకుపోయాడు. ఆమె శ్యామల. క్రితం రోజు రాత్రి 8 గంటలప్పుడు శ్యామల లేచి భోజనానికి డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్దాం అనుకుంటూ ఉండగా ఫోన్ మోగింది. శ్యామల, 10 రోజుల క్రితం నేను నిన్ను నీ శ్రేయస్సు కోరి హెచ్చరించిన, ఏదో మొక్కుబడిలా సకోరి వెళ్ళి వచ్చావే కానీ అసలు విషయాన్ని కనుక్కోవటానికి ఏమాత్రం శ్రద్ధ చూపించలేదు. దానివల్ల నువ్వెంత నష్టపోతున్నావో నీకు తెలుసా? ఎవరు మాట్లాడుతున్నది? గొంతు పెంచి సీరియస్గా అంది. చెప్పాను కదా నీ శ్రేయోభిలాషినని. అవతల నుంచి చిన్నగా నవ్వు. నీ పేరే అదా? ఎగతాళిగా అంది. మహాత్మా అసలు పేరు కాదు, గాంధీ అని వేరే ఉంది. అదే, నీ అసలు పేరు ఏమిటి అని అడుగుతున్నాను. నీ పేరేమిటో కూడా చెప్పలేని పిరికివాడివి ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు అంది. పొరపాటు పడుతున్నావు. పిరికివాడిని అయితే ఎవరెలా పోతేనేమని స్తబ్దుగా కూర్చునేవాడిని. కానీ నా మనసు ఊరుకోవటం లేదే. ఒక అమాయకురాలు అన్యాయమైపోతున్నదనే వేదన నన్ను నిలవనీయటం లేదు. నిన్ను నీ మనసు నిలవనీయటం లేదా, లేక నీకు డబ్బు ఇచ్చి ఆ పని అప్పచెప్పిన మనిషి నిలవనీయటం లేదా? మధ్యలో వాడెవడు?
ఆ రాస్కెల్కి స్నేహితుడు ఈ రాస్కెల్. మనసులో స్పష్టంగా పవన్ రూపం మెదులుతూ ఉండగా అంది. నోర్మి, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చాలా ఇబ్బందుల్లో పడాల్సి వస్తుంది నువ్వు. అవతల నుండి పెద్దగా అరుపు. అతడు ఎంత ఇస్తానన్నాడో చెప్పరాదు డబ్బు అంది. నాకెవ్వరూ డబ్బు ఇస్తాననలేదు. ఓ ఆడకూతురి మీద జాలితో చేస్తున్నా ఈ కాల్. ఎందుకంటే నువ్వంటే నాకు అభిమానం కనుక. నోర్మొయ్, తిరిగి అతడి నోటి మీద వాత పెడుతున్నట్లుగా అంటూ ఫోన్ టక్కును పెట్టేసింది. గడప దాటుతూ ఉంటే మళ్ళీ ఫోన్ మోగింది. ఆ వెధవ అయి ఉంటాడులే అన్నట్టు నిర్లక్ష్యంగా దాని వంక ఓసారి చూసి కిందకొచ్చేసింది. డైనింగ్ టేబుల్ ముందున్న ఆమె తండ్రి కార్డ్లెస్ ఆన్ చేసి ఒక్క క్షణం మాట్లాడి ఫోను నీకే అంటూ కూతురికిచ్చాడు. నుదురు చిట్లిస్తూ అందుకుంది ఫోన్ శ్యామల. మీ నాన్నే కదూ ఫోన్ ఎత్తింది? ఫోన్లో అతను అడిగాడు. అవును సౌమ్యంగా అంది, తల్లిదండ్రుల ముందు బయటపడటం ఇష్టం లేదన్నట్లు. నేను చెప్పేది సావకాశంగా విను. అమరేంద్ర దిల్సుఖ్ నగర్లో సకోరి అపార్ట్మెంట్స్లోని 6వ అంతస్తులో ఉన్న 5వ ఫ్లాట్లో ఓ అమ్మాయితో కాపురం పెట్టాడనేది నిజం. మొన్న నువ్వు వెళ్ళినప్పుడు వాళ్ళు బయటకు వెళ్ళడంతో తప్పించుకున్నారు. ఈసారి నువ్వు అక్కడికి వెళ్ళు. నిజానిజాలు తెలుసుకోవడానికి ప్రయత్నించు. అంతేగాని నా మీద కోపంతో ఫోన్ కట్ చేసినంత మాత్రాన నేను చెప్పింది అబద్ధం అవ్వదు. శ్యామల మొహం ఎంత నిగ్రహించుకున్నా ఎర్రగా కందిపోతున్నది అతని మాటలకు. థ్యాంక్ యూ. కార్డ్లెస్ ఆఫ్ చేసి టేబుల్ మీద పెట్టింది. దాని ఫలితమే ఇప్పుడు అమరేంద్ర దుర్గా ఉన్న ఫ్లాట్కు రావటం. శ్యామలను చూస్తూనే అమరేంద్ర ముఖం మాడిపోయింది. పెదవులు భయంతో వణుకుతున్నాయి. ఇప్పుడేమిటి చేయాలి నేను అన్నట్లు అసహనంగా లేచాడు సోఫాలో నుంచి. బావా అంది శ్యామల. అంతకు మించి నోటి వెంట మరొక మాటను వెడివాడు నీకుండా ఎవరో గొంతు నొక్కేసినట్టు అయింది. అక్కడ గదిలో మరొక అమ్మాయితో ఉన్న అమరేంద్రను చూస్తూ ఉంటే. ఇదెక్కడి నిజం? ఆ ఆగంతకుడు శ్రేయోభిలాషిని అంటూ ఫోన్లో చెప్పిందంతా నిజమేనా? ఆమెకు దుఃఖమే కాదు ఆవేశము ముంచెత్తుకొస్తోంది. ఆమె శరీరంలోని ప్రతి అణువు ఆమెను నిలువున దహించి వేస్తోంది కోపంతో. నా లెక్క కరెక్ట్ అయితే అమరేంద్ర గారు ఎప్పుడూ చెప్తూ ఉండే ఆయన గారి కాబోయే శ్రీమతి గారి కదూ మీరు. వెల్కమ్, రండి. దుర్గా మరో అడుగు ముందుకు వేసి చెయ్యి చాపుతూ అంది. శ్యామల వింతగా చూసింది ఆమె వంక. నేను రోజు అడుగుతూనే ఉన్నాను వారిని, కానీ పరీక్షలు అయితేనే కానీ నిన్ను మా ఇంటికి తీసుకువెళ్ళను అంటున్నారు అంది దుర్గా. అమరేంద్రకు అర్థం కాలేదు దుర్గ మాటలు. బొమ్మల నించుండిపోయాడు సోఫా దగ్గరే. సో కాగల కార్యం గంధర్వులే తీర్చారు అన్న సామెత ఉండనే ఉన్నది కదా. మనం వెళ్లకుండానే వారే వచ్చేసారన్నమాట. అవును, నా గురించి పరిచయం చేసుకోలేదు కదా. నా పేరు దుర్గా. నేను గణపతి అక్క చెల్లెళ్ల బిడ్డలం. ఇప్పుడు ప్రస్తుతం ముగ్గురం కలిసి MBA పరీక్షలకు తయారవుతున్నాము. రండి కూర్చోండి. నేను మీకు తెలియకపోయినా మీరు నాకు బాగా తెలుసు అంది దుర్గా నవ్వుతూ. అమరేంద్రకు ఆమె మాటలు అర్థం చేసుకుని కోలుకోవటానికి కొన్ని నిమిషాలే పట్టింది. అప్పటికి శ్యామల లోపలికొచ్చి దుర్గ ఎదురుగా కూర్చుంది. చూడండి అమరేంద్ర గారు, చిన్నప్పుడే నాకు ఒక జ్యోతిష్కుడు చెప్పాడు, నేను అనుకున్నది ఎప్పుడు వెంటనే అయిపోతుంది అని. మీ కాబోయే శ్రీమతిని చూడాలి అనుకున్నాను, ఆమె వచ్చేశారు అంది దుర్గ పెద్దగా నవ్వుతూ. శ్యామలకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఈ అడ్రస్ నీకు ఎలా తెలుసు అని అమరేంద్ర నిలదీస్తే ఏం సమాధానం చెప్పాలో అర్థం కాని అయోమయంలో పడిపోయింది ఆమె దుర్గ మాటలు వింటూనే. నేను మీ కాబోయే శ్రీవారిని రోజు పోరు పెడుతూనే ఉన్నాను. ఇక్కడ ఉండేది నేను మహా ఉంటే ఇంకా 2 నెలలు. పరీక్షలైన మరుక్షణమే వెళ్ళిపోతాను. ఈలోగానే మీరు వివాహం చేసుకుని కాస్త మా నోళ్ళు తీర్పు చేయండి స్వామి అని. మీరే ఊళ్ళో ఉంటారు అడిగింది శ్యామల. మాది వరంగల్లు. మా అన్నయ్యనే వరంగల్లో వచ్చేరా, ఇద్దరం కలిసి చదువుకుందాం అన్నాను. ఈ పరీక్ష అయిపోగానే అమెరికాకు విమానం ఎక్కేయాలని నా ఆశ. మా గణపతి మహాశయుడేమో నాకు ఆప్తమిత్రుడున్నాడు. వాడు నేను కలిసి చదువుకుందాం అనుకుంటున్నాం. వాడు మాత్రం హైదరాబాద్ వదిలిపెట్టి రాడు. కావాలంటే నువ్వే వచ్చే అన్నాడు. తప్పుతుందా మరి? అమెరికా మీద వ్యామోహం నన్ను ఇక్కడికి తెచ్చి పడేసింది. అవును, మంచినీళ్ళు కావాలా మీకు అంది సోఫాలో నుంచి లేస్తూ దుర్గా. అప్పటికే గొంతు తాడారిపోయిన శ్యామల ఇవ్వండి అన్నట్టుగా తాలుగుపింది. మీరు కాఫీ తాగుతారా, టీనా, బోర్న్విటానా అంది దుర్గ చాలా చనువుగా లోపలికి వెళ్ళబోతూ ఆగి. నాకేమీ వద్దండి. తడపడటం శ్యామల వద్దయింది. అక్కడికొచ్చి తప్పు చేశానా అన్న భావన ఆమెను కుదిపేస్తోంది. అయినా తన భావన అనుమానించడం ఏంటి? ఎవడో ఏదో కూశాడని. అదేమిటి, మీరు అమరేంద్ర గారికి ఆత్మీయులు. ఆత్మీయులేంటి నా మొహం? రేపు పెళ్ళైతే మిస్సెస్ అమరేంద్రే అవుతారు.
అలాంటి మీరు ఆ మాత్రం కొద్దిపాటి ఆతిథ్యం కూడా నా నుండి తీసుకోకుండా వెళ్ళిపోతారా అంది దుర్గ. ఆమె శ్యామలతో చాలా చాకచక్యంగా చనువుగా మాట్లాడుతున్న తీరు అమరేంద్రను ఓ పెను తుఫానుకు దూరంగా తీసుకువెళ్ళి ఆనందపరచడమే కాదు, ఎంతో ముగ్ధుణ్ణి చేస్తోంది. దుర్గ చాలా తెలివైంది, తనను బాగా అర్థం చేసుకుంది. అతడి వడలంతా ఆమె మీద కృతజ్ఞతతో పులకరించింది. థ్యాంక్ యూ అనుకున్నాడు మనసులోనే ఆమె ప్రతి మాటకు. దుర్గ లోపలికి వెళ్ళింది కాఫీ కలుపుకురావటానికి. శ్యామల అసహనంగా కూర్చుంది తప్పు చేసిన దానిలా. దిల్సుఖ్ నగర్లో పనుండి వచ్చాను. మా స్నేహితురాలు అక్కయ్య ఈ ఫ్లాట్లోనే కదా ఉంది. నాన్నేమో బొంబాయి వెళ్ళాడు. ఇంత దూరం వచ్చాను కదా, ఒకసారి వాళ్ళ పిల్లాన్ని చూసి వెళ్దామని మెట్లెక్కాను. ఇంతలో అనుకోకుండా నువ్వు తటస్థపడ్డావు. శ్యామల మాటల్లో పొందిక లేకుండా ఉంది. సరేనమ్మా, అన్నీ బాగానే ఉన్నాయి, నువ్వు చెప్పేవన్నీ నిజమే అనుకుందాము. మరి ఈ తలిపై ఎందుకు తట్టావు అని అతడు అడిగితే తన దగ్గర సమాధానం లేదని ఆమెకు తెలుసు. కానీ అమరేంద్ర ఆ ప్రశ్న వేయకపోవటం ఆమెను ఎంతగానో సాంత్వనపరిచింది. అతడెందుకు ఆ ప్రశ్న వేయలేదనే ఆలోచన లేకుండా ఆమె సంతోషించింది. కానీ అమరేంద్రకు అనుమానంగానే ఉంది. ఆమె తన ఫ్లాట్కే వచ్చి తలుపు తట్టింది అంటే తన విషయంలో ఏదో అనుమానం వచ్చి ఉండాలి అని. ఆ మాట మనసులో మెదిలినప్పుడల్లా చెమటలు పడుతోంది ఒళ్ళంతా. అదే ప్రశ్నిస్తే ఆమె ఏం సమాధానం చెప్తుందోననే భయం అతన్ని నోరు తెరవనీయటం లేదు. చదువు ఎలా సాగుతుంది అంది 2 నిమిషాల తర్వాత కోలుకొని. గణపతి ఏడి అని అడుగుదామని అనుకుంది. కానీ దుర్గం మాటల్లో ఎక్కడ అసహజత్వం కనపడకపోవటంతో మళ్ళా అది ఎటు దారి తీస్తుందని అన్నట్లుగా 4 చివరి దాకా వచ్చిన ఆ ప్రశ్నను గొంతులోనే నొక్కేసుకుంది. బాగానే ఉంది, చదువుకు అంతు పొంతు చెక్కటం లేదు. ఎన్ని పుస్తకాలు తీసినా అదే విషయం మీద ఇంకా కొత్త పుస్తకాలు కనపడుతున్నాయి అన్నాడు. నేను చెప్తున్నానండి, మనం షాపుకు వెళ్తే ఒకే వస్తువు 100 రకాల్లో కనపడుతుంది. ఏది కొనాలో తెలియక తికమక పడతాము. అందుకే ఏ వస్తువునైనా నేను ఇంటి ముందుకు వచ్చినప్పుడే వాడి దగ్గర ఉన్న 1-2 రకాల్లో నచ్చిన ఒకదాన్ని ఎంచుకుంటాను. వంటింట్లో నుంచే దుర్గ పెద్దగా అంది. శ్యామల మెడ వెనక్కు తిప్పి వంటింటి వైపుకు చూసింది. నేను వెళ్ళిపోతాను, మరి ఇంటికి వెళ్ళి ఫ్యాక్టరీకి వెళ్ళాలి. పవన్ ఏదో కొత్త ఎత్తులేస్తున్నాడు. మనం మన ప్రోడక్ట్స్ను సోల్ డిస్ట్రిబ్యూషన్కి ఎందుకు ఇవ్వకూడదు అంటాడు. మనం వెంటనే నిర్ణయం తీసుకోవాలి. ఈ మార్కెటింగ్ వాళ్ళతో మనం బాధలు పడలేము. ఈ బాధ్యత అంతా ఒకటి నెత్తిన పెడితే వాడి కమిషన్ వాడికిచ్చి మనం చేతులు దులుపుకోవచ్చు అని ఒకటే సాతాయిస్తున్నాడు. ప్రతి గంటకు ఒకసారి ఫోను అంది శ్యామల. మరి ఎన్నాళ్ళు ఎందుకు చేయలేదుట పని అడిగాడు అమరేంద్ర. అదే నేను అడిగాను. ఏవేవో కారణాలు చెప్తాడు. ఎన్నాళ్ళు ప్రయత్నిస్తున్నా నమ్మకస్తుడు దొరకలేదుట. ఇప్పుడెవరో దొరికాడుట, వాడికిద్దామంటాడు. నాన్నకు చెప్పాను. ఆయనకు ఈ బిజినెస్ చేసేవాళ్ళు కొందరు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడతానన్నాడు. నిన్ను అడిగితే వచ్చే సంవత్సరం చూద్దాంలే అని చెప్పు, నేను అదే చెప్పేస్తాను అంది లేస్తూ. అప్పుడే వంటింట్లో నుండి కాఫీ కప్పులు ట్రేలో పెట్టుకొస్తున్న దుర్గ లేచిన శ్యామలను చూస్తూనే అదేమిటి, ఉండండి కాఫీ రెడీ అంటూ ముందుకొచ్చి టీపై మీద పెట్టింది. శ్యామల కూర్చోక తప్పలేదు. దుర్గ కూర్చుంటూ, సరే ఆయన ఎలాగో చెప్పటం లేదు, మీరైనా చెప్పండి, మాకు మీ వివాహ విందు ఎప్పుడు ఇస్తున్నారు అంది. శ్యామల నవ్వి అమరేంద్ర వంక చూసింది. అతడు ఏం మాట్లాడాలో అర్థం కాని వాడిలా ఇద్దరిని మార్చి మార్చి చూస్తున్నాడు అసహనంగా. ఏదో పిచ్చి చదువు ఒకటి పెట్టుకున్నాడు కదా. శ్యామల చాలా తేలిగ్గా నవ్వుతూ అంది. అతడి వివాహం తనతో నిర్ణయం అయిపోయిందని తెలిసిన ఆమె అమరేంద్రతో సంబంధం పెట్టుకుంటుందని తను అనుకోదు. ఆ ఊహే ఆమెకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది, మనసును తేలికపరిచింది. బాబోయ్, అలా అనబోకండి, పిచ్చి చదువు కాదు, ఇది నాకు జీవన్మరణ సమస్య. ఇది పాస్ అయితేనే నేను అమెరికా వెళ్ళగలిగేది గలగల నవ్వుతూ అంది దుర్గ. కాఫీ తాగిన మరి క్షణంలోనే శ్యామల లేచింది. అయితే వెళ్లాల్సిందేనంటారు. మధ్యాహ్నం దాకా ఉంటే సరదాగా అందరం కలిసి భోంచేయొచ్చు కదా అంది దుర్గ. ఎక్కడ ఉంటానంటుందో అన్నట్లు భయంగా చూశాడు అమరేంద్ర దుర్గ మొహంలోకి. ఆమె ఉన్నది అంటే కాసేపటికైనా గణపతి రావాలి. దుర్గ చెప్పిన అబద్ధాలన్నీ నిజాలేనన్నట్లు వాడు మాట్లాడాలి. లేదా అదొక పెద్ద సుడిగుండమే కూర్చుంటుంది. పోనీయండి, ఆవిడ గారిని ఫ్యాక్టరీ అంటుందిగా అన్నాడు అమరేంద్ర. నువ్వంటం లేదా బావా, పరీక్షలు అని ప్రతిదానికి నువ్వు పద ఫ్యాక్టరీకి వెళ్దాం, నీతో పనుంది. అలా అయినా అతన్ని బయటికి లాక్కెళ్ళి కాసేపు మాట్లాడాలి స్వేచ్ఛగా అన్నట్టు అంది. ఇబ్బందిగా చూశాడు అమరేంద్ర. వెళ్తే వెళ్ళండి కానీ త్వరగా రావాలి. అన్నయ్య వాళ్ళ లెక్చరర్ ఫ్రెండ్ని తీసుకొస్తానన్నాడు కదా, మేనేజ్మెంట్ అకౌంటెన్సీలో మన అనుమానాలు తీర్చుకునేటందుకు
ఆయన ఇంకొకసారి రమ్మనమంటం బాగుండదు, వెళ్ళి వెంటనే వచ్చేయండి. శ్యామలకు కూడా వినపడాలి అన్నట్టు పెద్దగానే అంది దుర్గ. అమరేంద్ర ఒక్క క్షణం ఆలోచిస్తున్నట్టుగా ఆగి, రేపు ఉదయాన మీ ఇంటికి వస్తానులే, ఇద్దరం కలిసి వెళ్దాం ఫ్యాక్టరీకి అన్నాడు. ఓకే అని తాళెగరేస్తూ విసురుగా లిఫ్ట్ వైపుకి నడిచింది శ్యామల. ఆమె లిఫ్టులో ఎక్కిన తర్వాత 2 నిమిషాల్లోనే అది కిందకు వెళ్ళిపోయింది. వెంటనే దుర్గతో కలిసి లోపలికి వచ్చి తలుపేస్తూనే అమరేంద్ర ఆమెను ఎత్తుకుని గిరగిరా తిప్పుతూ, వండర్ఫుల్ యార్, నీకేం కావాలో కోరుకో అన్నాడు. మీతో 3 నెలలు కాపురం చేసేందుకే సగం చచ్చి మీరిచ్చిన డబ్బు తీసుకున్నాను. ఇక నాటకాలు ఆడేందుకు కూడా వేరే తీసుకోవాలా? సిగ్గుతో మొహం ఎర్రగా కందినట్లవగా అంది. చచ్చా, నేనెంత అసహ్యంగా ప్రవర్తించాల్సి వచ్చింది అంది బొంగురిపోయిన గొంతుతో. నా మొగుడని కూడా చెప్పుకోలేని స్థితి. నిజమేనండి, నేనేమైనా మీ చేత నలుగురి నడుమ 3 ముళ్ళు వేయించుకున్నానా? ఇలాంటి హేయమైన బ్రతుకు అంగీకరించే ఇక్కడ కాలు పెట్టాను. ఇప్పుడు బాధపడి లాభం ఏంటి అంటూ వెళ్ళి దిగులుగా సోఫాలో కూర్చుంది. అమరేంద్ర ఆమె పక్కగా కూర్చొని అనునయంగా ఆమె భుజం మీద చేయి వేశాడు. మీరు కోరుకున్నట్లుగానే ఈ 3 నెలల్లో నాకు గర్భమే వస్తే దానికి కారణమైన వారి పేరు కూడా చెప్పుకోలేని స్థితి. ఆమెకు దుఃఖం ముంచుకొస్తోంది. పుట్టిన వాళ్ళు పెరుగుతూ ఉంటే నీ తండ్రి ఎవరురా అంటే తలెత్తి ధైర్యంగా చెప్పుకోలేని దౌర్భాగ్యం అంది. భయం దేనికి? నిజం చెప్పు, నా భర్త చనిపోయాడని చెప్పు అన్నాడు అమరేంద్ర. ఆమె అధాట్టుగా తాలెత్తింది. ఊహూ, మీరు మరణించరు. నేను మరణిస్తే నీకు ఏ ఇబ్బంది ఉండదు దుర్గా. నో అరుస్తున్నట్టుగా అంది దుర్గా. నేను చెప్పుకోవటానికి సులువవుతుందని మీరు మరణించాలని కోరుకోను. నా సమస్యకు పరిష్కారం అది కాదు. మరి 2 చేతులు మెడ వెనక్కు పెట్టి శూన్యంలోకి చూస్తున్నట్టుగా తలెత్తాడు. కాలింగ్ బెల్ మ్రోగింది. తలుపు తీయండి అంటూ కళ్ళు తుడుచుకొని బెడ్రూమ్లోకి అడుగులు వేయసాగింది. నువ్వే తీసి చూడు, వచ్చింది మళ్ళీ శ్యామలే అయితే నువ్వే సహజంగా మాట్లాడగలుగుతావు. ఆమె బెడ్రూమ్ తలుపు దగ్గర ఆగి ముఖం వెనక్కు తిప్పి, ఇక నా వల్ల కాదు అంటూ 2 చేతుల్లోనూ మొహం దాచుకుంటూ లోపలికి పరిగెత్తింది. ఆమె దుఃఖాన్ని ఆపుకు ప్రయత్నించలేదు. అమరేంద్ర నీరసంగా లేచి వెళ్ళి తలుపు తీశాడు. ఎదురుగా గణపతి. అతడే గనక 1/2 గంట క్రితం వచ్చున్నట్లయితే ఎంత రసాభాస అయి ఉండేది. గుండె దడదడలాడటం మొదలుపెట్టింది అమరేంద్రకు. నవంబర్ 16 గురువారం. ఆ రోజే దుర్గ తండ్రికి బైపాస్ సర్జరీ. ఉదయాన్నే గణపతి అద్దెకారు తీసుకుని దిల్సుఖ్ నగర్ వచ్చాడు దుర్గని ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు. తెల్లవారుజామున లేచి తలస్నానం చేసి కాకడ హారతికి సాయిబాబా గుడికి వెళ్ళొచ్చింది దుర్గ. తర్వాత టిఫిన్ తిని గణపతితో ఆసుపత్రికి బయలుదేరింది. అటు దుర్గ ఆసుపత్రికి వెళ్ళగానే అమరేంద్ర జూబ్లీ హిల్స్ ఇంటికి వచ్చేశాడు. వచ్చిన దగ్గర నుంచి గంటకు ఆసుపత్రికి ఫోన్ చేస్తూనే ఉన్నాడు. ఆపరేషన్ అయ్యి ఆయన ఐసీయూకి తీసుకువెళ్ళేటప్పటికి మధ్యాహ్నం 3 అయింది. దుర్గ ఫోన్ చేసింది. ఆపరేషన్ సక్సెస్ అయిందని చెప్పారు డాక్టర్లు. ఇక నుంచి మా నాన్న బ్రతికే ప్రతి క్షణము మీ చలవ వల్లనే. థ్యాంక్ యూ వెరీ మచ్ అంది. అమరేంద్రకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. జీవితంలో ఆమె చేసిన త్యాగం ముందు తను చేసింది చాలా తక్కువ అనేది నిజం. తన అవసరానికి గాను ఆమెను సమిధిగా వాడుతున్నాడు. ఆమె కాలిపోతూ తనకు జన్మనిచ్చిన తండ్రికి ఆయుష్ పెంచే ప్రయత్నం చేసింది. ఓ నిట్టూర్పు విడవడం తప్ప ఏం మాట్లాడలేకపోయాడు అమరేంద్ర తప్పు చేసిన వాడిలా. ఈరోజు ఆసుపత్రిలోనే ఉండేదా, అక్కడికి రమ్మంటారా అంది. వారం రోజులు మీ నాన్నతోనే ఉంటానంటివిగా అన్నాడు. నేను లేకపోతే మీ మనసు అంతా పిచ్చి పిచ్చి ఆలోచనలతో పాడైపోతుంది అంటివి. మీ మనసును పాడు చేయటం నాకు ఇష్టం లేదు అంది. వద్దు దృఢంగా అన్నాడు. నీ తోడు అక్కడ మీ ఇంట్లో అందరికీ ఈ సమయంలో ఎంతో అవసరం. అక్కడే ఉండు. నాన్న డిశ్చార్జ్ అయ్యేంత వరకు గణపతి కూడా మీతోనే ఉంటాడు. ఏ అవసరం వచ్చినా మొహమాట పడొద్దు, డబ్బుకి ఇబ్బంది పడద్దు. రోజు ఆయనకు ఎలా ఉంది నాకు ఫోన్ చేస్తూ ఉండు అన్నాడు. ఆ రాత్రి 8 గంటలప్పుడు శ్యామలకు ఫోన్ చేశాడు అమరేంద్ర. ఫోన్ ఎత్తిన కొన్ని నిమిషాల వరకు అటువైపు నిశ్శబ్దం. తర్వాత, గుర్తుపట్టానయ్యా మొగుడా, నేను చేస్తేనే కానీ ఫోన్ మీద దొరకని వాడివి. నీ అంతటి నువ్వే చేశావు అనుకుంటే నాకు నోటమ్మట మాట రానికుండా నాలుక బిగుసుకుపోయింది. నాకెంత అదృష్టం పట్టింది అంది ఆనందంగా. నాతో చదువుకుంటున్న ఇద్దరూ నన్ను ఒంటరిగా వదిలి వెళ్లారు. దుర్గ నాన్నకు ఆపరేషన్ అయితే నాకు చదువు సాగక ఇంటికి వచ్చేశాను అన్నాడు. ఫోన్ పెట్టేస్తున్నాను అంది త్వరగా శ్యామల.
నేను వస్తున్నాను అక్కడికి, నువ్వు మళ్ళీ చదువుల్లో పడేంత వరకు నిన్ను వదిలేది లేదు. ఇద్దరం కలిసి డ్యూయెట్లు పాడుకుంటూ గడిపేద్దాం అంది. హతోస్మి. నువ్వు ఎదురుగా కూర్చుంటే నా శరీరాన్ని మనసును కూడా నేను నా స్వాధీనంలో ఉంచుకోలేను. ఆ 3 ముళ్ళు పడేదాకా నీకు దూరంగా ఉండటమే శ్రేయస్కరం. ఎన్ని గంటలైనా సరే టెలిఫోన్లోనే మాట్లాడుతూ ఉండు. వెల్కమ్ నవ్వుతూ అన్నాడు అమరేంద్ర. ఓ రాతయుగం మనిషి, నీకు 100 వందనాలు. నిన్ను ముట్టుకోకుండా దూరంగా కూర్చుంటాలేవయ్యా కాబోయే మొగుడా. కాకుంటే మరీ ముద్దొచ్చినప్పుడు చిన్న ముద్దు. పక్కపక్క నవ్వుతూ అంది, మనసు అతడి మాటలకు నిరుత్సాహపడుతున్నా. ముద్దు కబుర్లు చెప్తూ నన్ను కాల్ చేయబోకు, కానీ ఫ్యాక్టరీ విషయాలేంటి అడిగాడు. ఏం చెప్పాలా అన్నట్లు కొద్ది క్షణాలు ఆలోచిస్తూ ఉండిపోయింది శ్యామల. చిత్తం మహారాజా, మీ నాన్నకు నీకు ఆత్మీయుడైన ఆ రఘువర్మ హయాంలో గత 2 ఏళ్లుగా జరుగుతున్న ఘోరం ఒకటి చెప్పమంటావా? 1000 రూపాయల రా మెటీరియల్స్కి వచ్చిన ప్రొడక్షన్ ఎంతో తెలుసా? 400 రూపాయల సరుకు. ఇది నేను ఆ సముద్రాన్ని మధించి బయటకు లాగిన నగ్న సత్యం. అంటే కొన్న వాటికంటే ఎక్కువ సొమ్ముకు బిల్లులైనా తెచ్చుండాలి, లేదా తయారైన వస్తువుల్ని లెక్కలోకి తీసుకోకుండా దొడ్డిదారిని అమ్ముకునైనా ఉండాలి. మరి నష్టాలు వస్తున్నాయంటే ఎందుకు రావు? ఆ తండ్రి కొడుకుల తాట ఒలిస్తే కానీ నిజాలు బయటికి రావు. అది అంత తేలిగ్గా అయ్యే పని కాదనుకో. అవన్నీ కెలుగుతూ ఉంటే మనం ఎన్నో సమస్యలు ఎదుర్కోవచ్చు, చాలా సమయం కూడా పట్టొచ్చు. అయినా వదిలేది లేదు. అందుకే వర్కర్స్ తరపు నుంచి ఓ రిప్రజెంటేటివ్ని పెట్టించింది. రేపు నువ్వు ఒకసారి నాతో ఫ్యాక్టరీకి రావాలి అంది చాలా సీరియస్గా. తప్పకుండా. 8 మా ఇంటికి వస్తే బ్రేక్ఫాస్ట్ తీసుకొని బయలుదేరదాం. వీళ్ళుంటే నాన్నను కూడా తీసుకువెళ్దాం అంది శ్యామల. సరిగ్గా వీళ్ళ సంభాషణ జరుగుతున్న సమయంలోనే రఘువర్మ ఇంటి కోట గోడ లోపల లాల్లో 3 ఆరుబయట కుర్చీల్లో కూర్చుని ఉన్నారు. పోర్టికోలో దీపం ఆ ప్రదేశాన్ని అంతా పట్టపగలు చేస్తోంది. సాయంత్రం గడ్డి మీద సీనప్ప చల్లిన నీరు ఇంకా ఆరలేదు. రఘువర్మ కాళీ ఎదురెదురుగా కూర్చున్న డ్రింక్స్ లాగిస్తూ ఉంటే ఓ పక్కగా తండ్రి ఎదురుగా తను ఆ వ్యధ పని చేయలేనట్లుగా తల వంచుకొని పవన్ కూర్చున్నాడు. ఇవాళకి 4 రోజులైంది మన అగ్రిమెంట్ అయ్యి, ఇంతవరకు ఏమీ కాలేదు. నువ్వేదో పెద్ద పోటుగాడవని మావాడు నీకు సర్టిఫికెట్ ఇచ్చాడు, నమ్మమంటావా అన్నాడు రఘువర్మ. గ్లాసులోదంతా నోట్లో పోసుకుని సీనప్ప వంక చూశాడు నింపమన్నట్లుగా కాళీ. పోయిరా పోయి, ఏమిటి అట్లా చూస్తున్నావు అడ్డగాడిదిలా? తోలు బొమ్మలాట అనుకున్నావా? లోపలికి వెళ్ళి ఆమ్లెట్లు ఎంచుకురా రఘువర్మ అరిచాడు. అతన్ని అక్కడి నుండి పంపించేస్తే ఇక సూటిగా మాట్లాడొచ్చనేది మొదటి కారణమైతే, రెండోది కాళీ మీద కోపం అంతా అతడి మీద అలా వెళ్ళగక్కటం. సీనప్ప 2 గ్లాసులు నింపి ఐస్ క్యూబ్స్ వేసి లోపలికి పరిగెత్తాడు. తీసుకున్నది 5 లక్షలు, చేసిన పని 0 విసురుగా అన్నాడు రఘువర్మ. ముందే చెప్పాను, మీరు చెప్పిన రీతిలో కావాలి అంటే 3-4 నెలలు పడుతుందని కాళీ కోపంగానే అన్నాడు. అంటే 3 నెలలు అయితే కానీ ఆ పని కాదా? ఆ ముండ ఫ్యాక్టరీకి రావటం మొదలుపెట్టి 10 రోజులు కాలేదు, అప్పుడే లెక్కలన్నీ తిరగదోడుతోంది. కొందరు వర్కర్స్ని కూడా తీసుకుని నా మీదకి ఎగదోస్తోంది. నీలాగానే ఆ మునుస్వామిగాడు కూడా మొండ మూసినట్లు చేతులు ముడిచి కూర్చున్నాడు. నాకు దొరికిన వాళ్ళంతా వెధవలే దొరికారు. గయ్యం లేచాడు. కాళీ తన కోపాన్ని నిగ్రహించుకోలేకపోయాడు. ఇంకో 5 లక్షలు ఎక్కువ పారేస్తే ఇద్దరినీ కలిసి ఒకేసారి తాగలేయచ్చు అన్నాడు. కనపడుతూనే ఉంది తెలివి. ఒకటి చేశావు, ఇక రెండోది కూడా కలిపి చేస్తావు చీదరించుకున్నట్టుగా అన్నాడు రఘువర్మ. కాళీని ఆయన మాట తీరు అసహనంగా లేపి నిలబెట్టింది. ఆవేశంతో ఊగిపోతూ, ఏమనుకుంటున్నారు నేనంటే? ఖాళీగా కూర్చున్నానా? ఎవరికి తెలియకుండా చంపాలి అని ఏడుస్తున్నది ఎవరు? మీరా నేనా? ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను, కనపడటం లేదా? ప్రతిసారి ఆ త్రాష్టుడు తప్పించుకుంటున్నాడు. మిగతా డబ్బిలా పారేయండి. ఇప్పుడే సరాసరి వాళ్ళ ఇంటికి వెళ్ళి 4 పోట్లతో వాడిని పైకి పంపేసి నేను నా దారిని వెళ్ళిపోతాను. ఇక రామ్ అన్నాడు అరుస్తున్నట్టుగా. ఆ తర్వాత మా చేత చెప్పుకూడు తినిపిస్తావు అంతేగా? రఘువర్మ కూడా కంఠాన్ని తగ్గించలేదు. వీళ్ళిద్దరి సంభాషణ ఎటు దారి తీస్తుందనన్నట్టు పవన్ కంగారుగా తండ్రి వెంక చూశాడు. కాళీగాడిని రెచ్చగొడితే వాడు అనంత పని చేస్తాడు. తర్వాత తామే పీక్కోలేక లాక్కోలేక చావాలి. అది కాదు కాళీ, మా టెన్షన్ కూడా అర్థం చేసుకో. నాన్నేదో అన్నాడని కాదు, పెద్దవాడు ఆలస్యాన్ని భరించలేకపోతున్నాడు. నీ మీద నమ్మకం లేక కాదు, పని తొందరగా అయిపోతే మనశ్శాంతిగా ఉంటుందని ఆయన ఆశ. నువ్వు అడిగినప్పుడు అడిగినంత ఇస్తూనే ఉన్నాడు కదా, త్వరలో పని పూర్తి చేసే బాగుంటుంది అన్నాడు పవన్.
వాడంతటి వాడు సైనైడ్ మింగేలా వాడి బుర్ర తినేశాను. తినలేదు, చావలేదు. మొన్నటికి మొన్న ఇనుప ఉచ్చల గుండెల్లో గుచ్చుకొని నీటుగా చచ్చుండేవాడు. మధ్యలో శనిలో దాపురించాడు ఆ జిప్సీ వెధవ. నేను ప్రయత్నం చేయకుండా చేతులు ముడుచుకొని కూర్చుంటే అనాలి, అంతేగాని విసుగ్గా అన్నాడు కాళీ. నువ్వేమీ చేయటం లేదని అనటం లేదు. ఈసారైనా పకడ్బందీగా ప్లాన్ చెయ్యి. నువ్వు అన్నట్లు ఇంకో 5 కూడా ఇస్తాడు, దాన్ని కూడా లేపి ఇద్దరు ఒకేసారి పోవాలి. పవన్కు అమరేంద్ర మీద కంటే శ్యామల మీదే ద్వేషం ఎక్కువగా ఉంది. ఫ్యాక్టరీలో అతడికి ఆమె ప్రతి పనికి అడ్డం పడుతూ ఉండటంతో. ఖాళీ చేతిలోని ఖాళీ గ్లాసుని విసురుగా టీంపై మీద పడేసి సీసా తీసుకొని ఎత్తి గడగడ మొత్తం తాగేశాడు. ఖాళీ అంటే ఏంటో చూపిస్తాను అన్నాడు. సరిగ్గా వారం రోజుల తర్వాత సాయంకాలం 4 అయింది. చలికాలమైనా ఎండ దంచేస్తోంది. అమరేంద్ర అప్పుడే వంటామ పెట్టిన టిఫిన్ తిని కాఫీ తాగాడు. ఉదయం శ్యామలతో పాటు ఫ్యాక్టరీకి వెళ్ళొచ్చాడు. ఈ వారం రోజుల్లోనూ శ్యామల ఫ్యాక్టరీ పరిస్థితి అంతా వివరించింది. లెక్కల్లోని తేడాలను చూపించింది. అమరేంద్రకి అర్థం కానిదల్లా తన తండ్రికి మంచి స్నేహితుడై ఉండి రవివర్మ ఎందుకు అంత మోసానికి దిగాడు అని. సెల్ మోగటంతో ఆలోచనల నడుమ ఆన్ చేశాడు. ఏమిటి, బిజీనా? దుర్గ నవ్వుతూ అడిగింది. ఏం లేదు, పిచ్చి ఆలోచనలు అంతే. అందుకే నేను అంది ఆసుపత్రి నుండి సాయంత్రం అయ్యేటప్పటికి మీ దగ్గరకు వచ్చేస్తానని. ఆ ఆలోచనలకు అంతం ఉండదు కానీ చెప్పు, నాన్నకు ఎలా ఉంది అన్నాడు. ఇవాళ ఇంటికి తీసుకువెళ్తున్నాము. రేపు సాయంత్రానికి దిల్సుఖ్ నగర్ వచ్చేస్తాను. రేపు ఇంట్లోకి నాన్నకి కావలసినవన్నీ కొనుక్కుని వచ్చేస్తే సరిపోతుంది. కారు ఉంచుకునేదా అంది. అలాగే. శ్యామలతో కలిసి కాలక్షేపం చేయకూడదు, బుర్ర పాడు చేసుకోకపోతే చనువుగా అంది. ఆ మాట వినిపించుకున్నట్లుగా, మీరు ఆ రేకుల ఇంట్లో నుంచి కాస్త మంచి ఇంట్లోకి మారకూడదు, నాన్నకు ఇబ్బంది ఏమో అక్కడ. పోనీ ఎయిర్ కూలర్ ఒకటి పంపించనా అన్నాడు. చూస్తాను, ఆయన ఇబ్బంది పడితే గణపతి గారి చేత తెప్పిస్తానులేండి కొత్తది అంది. గుడ్, రేపు సాయంత్రం వరకు నేను ఒంట్లు లెక్క పెడుతూ కూర్చుంటాను అన్నాడు. పోనీ ఈ పూటే వచ్చేనా? అతడి మాటకు జారిగా అంది దుర్గ. ఎందుకు, మీ కొత్త భాష మహా కర్కోటకడని మీ వాళ్ళంతా తిట్టాలనా? అలా ఏం అనుకోరులేండి. మా నాన్న కోసం ఎంత డబ్బు ఖర్చు పెట్టిన మిమ్మల్ని దేవుడిగానే భావిస్తున్నారు, ముఖ్యంగా మా అమ్మ. వద్దు దుర్గా, అలాంటి మాటలు చెప్పొద్దు. నేను నీ జీవితానికి రాహుని. అటువంటి నన్ను దేవుడు అనుకోవటం మంచిది కాదు, బాధగా అన్నాడు. ఆ రోజుకు ఆపరేషన్ అయ్యి 2 వారాలైంది. ప్రతిరోజు దుర్గ మధ్యాహ్నం పూట 1 గంట సేపు ఇంటికి వెళ్ళి తండ్రిని చూసి వస్తోంది. తండ్రి బాగా కోలుకుంటున్నట్లుగా చెప్పినప్పుడు అమరేంద్ర చాలా తృప్తి పొందాడు. ఆమెను కౌగలించుకొని ఆమె చెవిలో గొణుగుతున్నట్లుగా, కృష్ణానది జలాల చల్లదనంలో వారం రోజులు సర్వం మరిచి గడపాలనుంది నాకు అన్నాడు అమరేంద్ర. మీరు ఏం ప్లాన్ చేస్తున్నారో నాకు అర్థమైంది మహాశయ, ముక్కు పట్టుకొని ఊపుతూ అంది. ముందు ఎక్కడికి వెళ్తున్నామో చెప్పండి, ఎందుకు వెళ్తున్నామో నేను చెప్తాను అంది వెక్కిరిస్తున్నట్టుగా ముఖం చిట్లించి. మీకు కావలసిన 12 నుంచి 18 రోజులు ఎల్లుండే మొదలవుతాయిలేండి పకపకా నవ్వింది. 2 నిమిషాల తర్వాత నవ్వు ఆపుకుని, ఈ గదిలో తలుపులు బిగించుకు కూర్చున్నా మీరు కోరుకుంటున్నట్లు చల్లని ప్రదేశాలకు వెళ్ళి గెస్ట్ హౌసుల్లో గడిపినా వచ్చే ఫలితం మార్పు ఉండదు. ఎందుకంటే ఎక్కడైనా మనం గడిపేది తలుపులు బిగించిన 4 గోడల నడుమే కాబట్టి అంది. ఆ కొద్ది రోజులు ఏ బాధరబందీ లేకుండా నాగార్జున సాగర్లో మకాం పెట్టామనుకో, మానసికంగా స్వేచ్ఛగా ఉంటుందని ఆశ. వద్దు అనొద్దు అన్నట్టు ఆశగా ఆమె వంక చూస్తూ, మనం హుషారుగా ఉంటే మనకు కలగబోయే ఆ నలుసు కూడా హుషారుగా ఉంటాడేమోనని అన్నాడు నవ్వుతున్న కళ్ళతో. ఓకే జీ హుజూర్, ఐఆమ్ రెడీ. కాశీలో పుట్టిన వాళ్ళంతా శివభక్తులే అవుతారంటే నాకేం అభ్యంతరం లేదు. చెలో నాగార్జున సాగర్. జడ చివర్లు ఎత్తి పట్టుకుని అతడి చెంప మీద కొడుతూ అంది. ఇక నాకు ఏ చింత లేదు, ఎక్కడ ఎన్నాళ్ళు తిరగమన్నా నేను రెడీ అంది. థ్యాంక్ యూ, ఎల్లుండి ఉదయాన్నే కారు తీసుకువెళ్దాం, ఎత్తిపోతలకు కూడా వెళ్ళి రావచ్చు అన్నాడు. అక్కడ జలపాతం చూసి కంగారు పడతారేమో మరొకసారి కిలకిలా నవ్వింది. నేనిప్పుడు వాటన్నింటికీ అతీతుణ్ణి. చాలా గంభీరంగా ఉంది ఆ కంఠం. వేలుకున్న ఉంగరాలను అటు ఇటు తిప్పుతున్న అతన్ని కన్నార్పకుండా చూస్తోంది దుర్గ. ఒక్కొక్కసారి అతన్ని చూస్తూ ఉంటే భయం వేస్తోంది, జాలేస్తోంది, కంగారు పుడుతుంది. మర్నాడు నిద్రలేస్తూనే గణపతిని పిలిచి ఈ వారం రోజుల్లో అతడు చేయాల్సిన పనులు అప్పచెప్పాడు అమరేంద్ర.
శ్యామలది ఒక్కటే అతడికి భయంగా ఉంది. అంతగా అవసరం వస్తే ఏదో ఒకటి చెప్పొచ్చులే అన్నట్టుగా ధైర్యం కూడా తీసుకున్నాడు. టిఫిన్లు కానిచ్చి కాఫీ తాగి ముందు అమరేంద్ర కిందకు వెళ్ళి పెట్టెలు వాటర్ క్యాను కారులో పెట్టొచ్చాడు. ఇక బయలుదేరదామని ఇంటి తాళం తీసుకోబోతూ ఉండగా సెల్ మోగింది. సరే ఇక అయినట్లే మన ప్రయాణం, తీసి పక్కన పెట్టండి అంటూ సెల్ లాక్కుంటూ ఆఫ్ చేసింది. అరే ఎవరో ఏమిటో చూడండి అన్నాడు. ఎవరైనా ఏమైనా ఈ వారం రోజుల్లో దీన్ని మర్చిపోతేనే మనకు ఆనందం మిగిలేది. ఒట్టి సోదా గణపతో భారద్వాజు శ్యామలో ఇంకెవరమ్మా అంది. ఇంటికి తాళం వేస్తూ ఉంటే మరొకసారి మోగింది. ఉసై నీ గొంతు నొక్కకపోతే నా పేరు దుర్గే కాదు అంటూనే మరొకసారి నొక్కేసింది. పెళ్లికి వెళ్తూ పిల్లిని చంకన పెట్టుకుని వెళ్ళటం అంటే ఇదే అంది పక్కపక్క నవ్వుతూ. రాణిగారు అవునంటే నేను కాదంటే బాగుండదు, కానీ ముందొకసారి దాన్ని ఇవ్వు అన్నాడు. ఏం చేస్తారేం అంది కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ. ఫోన్ ఆఫ్ చేసి లోపల పెట్టేసి వస్తాను, దాన్ని మొక్కలు చేయాల్సిన అవసరం లేదులే అంటూ ఆమె చేతిని పట్టుకుని సెల్ ఫోన్ బలవంతాన లాక్కుని తలుపు తీసి లోపలికి అడుగేశాడు దాన్ని పెట్టేయడానికి. మరొకసారి మోగింది. ఇది ఆఖరిసారిరా, మనం ఈ వారం రోజుల్లో దీన్ని ఉపయోగించడం ఒప్పుకుంటావా అన్నాడు. ఓకే అంది అతన్నే చూస్తూ. సెల్ ఆన్ చేశాడు అమరేంద్ర. హలో అవతల ఓ ఆడపిల్ల కంఠం. మా దుర్గక్కని హాస్టల్ నుంచి ఒకసారి పిలిపిస్తారా? కంగారుగా ఉంది ఆ కంఠం. మా నాన్నగారు పోయారండి, మాకు భయంగా ఉంది. భళ్ళు మంది ఆ అమ్మాయి ఏడుపుతో. ప్లీజ్ మా అక్కని త్వరగా పిలవండి. 11వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.